పరిశుద్ధ గ్రంథం నుంచి చదవండి. మళ్ళీ ఒకసారి యెషయా 41:19 క్యాలెండర్ వాక్యం చదవండి. యెషయా 41:19 చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తున్నాను, లోయల మధ్యను ఓటలను ఒబక చేస్తున్నాను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేను. చాలు. అరణ్యములు నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి బుగ్గలుగా. అరణ్యములు 5 అంతల ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. 5 విషయాల్లో అరణ్యంలో మన పరిస్థితి ధ్యానించడానికి పంపించాడు. వాటి నుంచి విడిపించి సియోనులోకి నడిపించిన విధానాన్ని బట్టి చూశాడు. ఈరోజు బలవర్తమానంలో ఒక వ్యక్తిని చూద్దాం మనం. ఒక వ్యక్తి కూడా ఎండిపోయిన స్థితి, అన్నీ ఉన్నాడే కానీ ఏమీ లేనివాడిగా మారిపోయాడు. చివరికి ఆరోగ్యం కూడా క్షీణించింది. అరణ్యంలో ఉన్న పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏం చేశాడు? ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏ విధంగా నిబంధన చేసుకున్నాడు? ఎండిపోయిన స్థితిలో, అరణ్యంలో, పాడైపోయిన స్థితిలో, కుటుంబం అంతా చీకిపోయిన పరిస్థితిలో ఆ వ్యక్తి ఏం చేశాడు? చెప్పండి. ఎవరా వ్యక్తి? ఈ మాట చెప్పగానే గుర్తు రావాలి. ఎవరా వ్యక్తి? యోబు గారి జీవితం ఎండిపోయింది. యోబు గారి జీవితం అరణ్యంలో పారవేసిన స్థితి, ఎండిపోయిన స్థితి, శ్రమలు, బాధలు, దుఃఖాలు, కన్నీరు, ఎన్నో పరిస్థితి. అటువంటి స్థితిలో స్నేహితులు అందరూ వచ్చారు. ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు స్నేహితులు? అయ్యా, నువ్వేదో తప్పు చేసినావు, నువ్వేదో పాపం చేసినావు, అందుకే నీకు ఈ శిక్ష, అందుకే నీకు ఈ కర్మ. ఈరోజు ఎవరైనా ఏదైనా తప్పు చేశారు, ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, ఏమంటారంటే ఏదో చేసింది అందుకే దేవుడు ఆయన మీద శిక్షించిందంట. ఈరోజు అటువంటి మాటలు మనం అనకూడదు. యోబు గారి స్నేహితులు యోబుని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు, రకరకాలుగా శోధించారు. అయినా కానీ ఎక్కడ మాట చాలు. చివరికి భార్య చల్లదు. ఎందుకయ్యా ఇంకా ఏమన్నది? చెప్పండి, ఏమన్నది? ఆ దేవుడు ఎందుకు? ఇంకా ప్రార్థన ఎందుకు? ఆ మందిరం ఎందుకు? ఈరోజు నన్ను కూడా చాలా మంది అంటారు, ఎందుకయ్యా మందిరానికి పోతున్నావు? ఎందుకయ్యా దేవుడు ఏం చేసింది నీకు? ఏం లాభం వచ్చింది? ఈరోజు చాలా మంది అంటారు. ఎవరాలు చెప్పండి అనేవాళ్ళు? మూర్ఖులు. యోబు గారి భార్య అదే అన్నది, ఎందుకయ్యా దేవుడిని దూషించి చావరాదు? యోబు ఏమన్నది చెప్పండి? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు. ఈరోజు మూర్ఖులైన వాళ్ళు ఈరోజు మనమని అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా, ఏమీ లేని పరిస్థితుల్లో, ఎండిపోయిన పరిస్థితుల్లో, అరణ్యంలో ఉన్న పరిస్థితుల్లో ఒక మాట అన్నాడు యోబు గారు. చెప్పండి, ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. ఈరోజు మన విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో ఏది జరిగినా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా చాలా మంది చెప్తారు, మందిరానికి రా, నీకు మేలు జరిగింది అంటారు. మందిరానికి రా, నీకు స్వస్థత వచ్చింది, నీకు అన్ని కలిసి వస్తాయి. మంచిదే, కలిసి వస్తాయి, మంచిదే. ఒకసారి కలిసి రాకపోతే దేవుడు నాకు అక్కర్లేదని పోతావా? చాలా మంది ఉన్నారు అట్లా పోయేవారు. నేను మందిరానికి పోయిన దగ్గర నుంచి నాకు కీళ్ళే వస్తున్నాయి, నాకు కలిసి రావట్లేదు, నాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకటే అనుకోవాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. యోబు గారి నిబంధనలు ఒక 5 రకాల నిబంధనలు మనం చూద్దాం. ఏం చేస్తాడో చూద్దామండి. యోబు గ్రంథం 19:27. యోబు గ్రంథం ఈరోజు మన అంశం మొత్తం యోబు గారి మీద బలవర్తమానం. 19 చదవండి అన్నమాట. 19:27. నా మట్టుకు 434 పేజీ నంబర్. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబు గారి నిబంధన ఇక్కడ. నా మట్టుకు నేనే చూచెదను, నా మట్టుకు నేనే. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఆయన కాదు, ఆమె కాదు. ఈరోజు మనం అంటా ఉంటాం, ఏమని? నేనైతే మందిరానికి పోతున్నా, వాళ్ళు రాట్లా, వీళ్ళు రాట్లా, వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు, వీళ్ళు ఎందుకు వెనకబడ్డారు? వద్దు, వాళ్ళ గురించి వద్దు. అటువంటి ఆలోచనలు మనకొద్దు. మన సంగతి మనం చూస్తాం. ఎవరి సంగతి వాళ్ళు.
ఎవరి సంగతి వాళ్ళు. యోబు గారు ఏమంటున్నారు చెప్పండి? నా మట్టుకు నేనే సూచనలు, మరి ఎవరు కాదు, నేనే కనులారా ఆయనను చూస్తా. ఈరోజు బలలో చేసినప్పుడు యోబు గారి నిబంధనలు, యోబు గారిలాగా నీవు నేను ఉండాలి. యోబు గారిలాగా నీవు నేను తీర్మానం తీసుకోవాలి. అరణ్యములో, ఎండిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, కష్టం ఉన్న స్థితిలో, బాధ ఉన్న సమయంలో ఈరోజు నీ జీవితం నా జీవితం ఎట్లా ఉంది? మన జీవితాలు ఎట్లా ఉన్నాయి చూద్దారండి. యోబు గారు ఎటువంటి నిబంధనలు చూసుకున్నారు? ఒకటోది యోబు గ్రంథం 31:1. యోబు గ్రంథం 31:1, 442 పేజీ నెంబర్ చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకులు నేను ఎలాగూ చూచెదను. నేను నా కన్నులతో నిబంధన. కన్నులు, యోబు గారి నిబంధన ఏంటంటే కన్నులతో నిబంధన. ఈరోజు నీ కళ్ళు, నా కళ్ళు, మన కళ్ళు ఎట్లా ఉన్నాయి? బల దగ్గర మనం సరి చేసుకోవాలి. ఏదో లోకం మీద ఉన్నాయా? లోక ఆశల మీద ఉన్నాయా? లోక జీవితం మీద ఉందా? ఒక వ్యక్తిని చూద్దారండి. ఒక వ్యక్తి బిలామును చూద్దారండి. సంఖ్యాకాండం 22:31. సంఖ్యాకాండం 22:31. బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేతబట్టుకుని త్రావులో నిలిచి ఉన్న యెహోవా దూతను చూచి అప్పుడు దాకా బిలాము కళ్ళు మూసుకొని పోయినాయి. బిలాము కళ్ళు తెరవల్ల. బిలాము కన్నులతో నిబంధన లేదు. బిలాము కన్నులు లోకాన్ని చూశాయి, లోక ఆశలు చూశాయి, డబ్బులు చూశాయి, డబ్బు సంచులు చూశాయి. అదే అధ్యాయం 7వ చదవండి. 22:7. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదర సొమ్మును చేతబట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, చాలా మంది వచ్చారంట బిలాము దగ్గరికి. బిలాము ఒక ప్రవక్త, బిలాము ఒక దేవుని దాసుడు. బయట వాళ్ళందరూ వచ్చారు, అన్యులందరూ వచ్చారు. ఏం పట్టుకుని వచ్చారు చెప్పండి? ఏం పట్టుకుని వచ్చారు? సొమ్ము, డబ్బు పట్టుకుని వచ్చారు. సోదర సొమ్మును చేతబట్టుకుని వచ్చి బిలాముతో అన్నాడు, ఇశ్రాయేలీయుల్ని శపించు. నువ్వే మాట అంటే ఆ మాట జరిగింది కదా, శపించు. బిలాము ఫస్ట్ లో అంటాడు కదా, నేను దేవుని సేవకునే, నేను అట్లా చేయను అంటాడు. చివరికి ఏమైంది? ఆ కళ్ళు ఆశ పెట్టించి, ఆ కళ్ళు ఏం చేసిందంటే ఆశ పెట్టించి తీసుకున్నాడు, క్షమించాడు. చివరికి ఏం జరిగిందంటే గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. ఈరోజు మన కన్నులు ఎట్లా ఉన్నాయి? బిలాము లాగా లోకాన్ని, లోకాశల్ని, లేదా డబ్బు సంచుల్ని, లేకపోతే ఇంకా లోకములో దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చూస్తున్నాయా? చూస్తారండి. ఇంకొకరి కన్నులు చూద్దానండి. ఇంకొక ఆయన కన్నులు అంట మంచి వస్త్రాల మీద పడ్డాయంట. ఎవరైనా చెప్పండి, ఎవరన్నా? మంచి షేనారు వస్త్రాలు అంట. యెహోషువ 7వ అధ్యాయం 7:21 చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఏం చేశాడంట? చూచి చూచాడు, ఆశించాడు. ఆకాను కన్నులు, బిలాము కన్నులు, ఆకాను కన్నులు. ఈరోజు నీ కన్నులు ఎట్లా ఉన్నాయి? మంచి వాడిని లోకములో షీనారు వస్త్రాలంట, ఇంకా బంగారు కమ్మి అంట. చూశాడంట, ఆశించాడంట, తీసుకున్నాడు. అంటే నీ కన్నులు జాగ్రత్తగా ఉంచుకో. ఆయన అంటాడు కదా, నేను చూసిందంతా నాకు కావాలంటాడు. నేను చూసిందంతా
నేను చూసిందంతా నా సొంతం కావాలి. అయ్యో పనికిరాని వాడిని, గొర్రెలు రాసుకునేవాడిని, ఎన్నో విషయాల్లో కృప చూపించిండే, రాజుగా చేసిండే అనుకోలా. అగో నేను చూసాగా, నాకు అది కావాలి అంతే. 99 గొర్రెలు వద్దు, చెప్పండి. 99 గొర్రెలు వద్దు, ఆ ఒక్క గొర్రె కావాలి నాకు. ఎవరైనా రాస్తాను అంటున్నాడు కదా, వచ్చి గద్దెస్తున్నాడు. ఇగో 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఎందుకు ఆ ఒక్క గొర్రె? ఎందుకంటే నేను చూశాను. మన కన్నులు ఒక నిబంధన చేసుకోవాలి. మన కన్నులతో ఏం చేయాలి చెప్పండి? యోబు గారి నిబంధన. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నా. అయ్యో ఈరోజు మన కళ్ళు ఎట్లా ఉన్నాయి? మనలో చేసినప్పుడు అరణ్యంలో ఎండిపోయిన స్థితిలో నీవు నేనుంటే 500 ఆశీర్వాదాలు ఇచ్చాడే. మరి ఆశీర్వాదాలు పొందుకున్న నువ్వు నేను మన కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూద్దారండి, రెండో చూద్దారండి. యోబు గ్రంథం 27:4. యోబు గ్రంథం 27:4. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు. నా పెదవులు అబద్ధము పలుకుట లేదు. యోబు గారిని ఎంత గట్టిగా చెబుతున్నాడు. ఆ మాట చెప్పాలంటే ధైర్యం కావాలి. నా కన్నులతో నేను చూడను, నా కన్నులతో నేను ప్రభువుని మాత్రమే చూస్తా. రెండోది, నా పెదవులతో ఏమంట? అబద్ధాలు వేస్తే అబద్ధాలే, నోరు వేస్తే అబద్ధాలే. ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత బైబిల్ చదువుకున్నా, ఎన్ని వాక్యాలన్నా సడన్ గా ఎమ్మటే ఒక అబద్ధం కోసం 10 అబద్ధాలు. ఒక అబద్ధం కోసం 10 అబద్ధాలు. ఈరోజు నిబంధన బలంలో చేసే ముందు నీవు నేను ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యో నా పెదవులతో నేను ఒక నిబంధన చేసుకోవాలి. పెదాలతో అబద్ధాలు మాట్లాడకుండా. భార్యాభర్తలు ఇద్దరు అబద్ధం చెప్పారు, చచ్చిపోయారు అక్కడికక్కడే. వివరాలు చెప్పండి, వివరాలు చెప్పండి. అననీయ ఇద్దరు భార్యాభర్తలు. ముందేమో భర్త అబద్ధం ఆడాడు, తర్వాత భార్య. ఇద్దరు అబద్ధం ఆడారు. అక్కడికక్కడే చవడమోడ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనిషి 107 పేజీ నంబర్. తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును అబద్ధాలు ఆడాడు. యోబు గారు నిబంధన చేసుకున్నారు. ఏమనంటే, నా కన్నులతో నేను ఒక నిబంధన, నా పెదవులతో ఒక నిబంధన. కన్నులతో చెడ్డ చూడను, నా కన్నుల్ని ప్రభువును చూసే కన్నులుగా ఉంచుకుంటా. నువ్వు నేను కూడా అనుభవం కావాలి. ప్రభువుని మాత్రమే, దేవుని మాత్రమే, దేవుని కార్యాలు మాత్రమే, దేవుని మందిరాన్ని మాత్రమే చూచే కన్నులుగా ఉంచుకోవాలి. రెండవదిగా చెప్పండి, మన పెదవులు అబద్ధము ఆడకూడదు. అబద్ధము ఆడని పెదవులుగా ఈరోజు నువ్వు నేను ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యో నా పెదవులతో నేను అబద్ధం ఆడను. 120 కీర్తన 2వ వచనం. కీర్తనలు 120:2. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. అబద్ధమాడే పెదవుల నుండి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అందరికీ అబద్ధాలు చెబుతారు, బయట వాళ్ళకి అబద్ధాలు చెబుతారు, విశ్వాసులకి అబద్ధాలు చెబుతారు. చెప్పండి, సేవకులు కూడా అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ప్రభువా అడగాలి, ప్రభువా
అబద్ధాలు ఆడే పెదవుల నుంచి నన్ను తప్పించు. అబద్ధాలు ఆడే పెదవుల నుంచి నన్ను తప్పించు నాయన. యోబు గారు అంటున్నారు, అయ్యా నా పెదవులు అబద్ధాన్ని పలకలేదు. ప్రభువుని కొనియాడే పెదాలుగా, ప్రభువుని స్తుతించే పెదాలుగా, యేసుక్రీస్తు గురించి చెప్పే పెదాలుగా నీ పెదాలుగా పెదాలు ఉండాలి. చెప్పండి. ఒకటోది యోబు గారి నిబంధన ఒకటో చెప్పండి. కన్నులతో నిబంధన, దేవుని చూచే కన్నులుగా ఉంచయ్యా. రెండోది పెదాలతో నిబంధన, అబద్ధాలే పెదాలు కాదు, నిజం మాట్లాడే పెదాలుగా ఉంచయ్యా. మూడో చూద్దారండి యోబు గ్రంథం, అదే వచ్చింది అవ్వండి. యోబు గ్రంథం 27:4 రెండో మాట. నా నాలుక మోసము ఉచ్చరించట్లేదు. అయిపోయింది, కన్నులు అయిపోయినాయి, పెదాలు అయిపోయినాయి, ఇంకేంటి చెప్పండి. నాలుకతో మోసం. చెప్పండి, నాలుకతో ఏంటి మోసం? ఇందా చెప్పుకున్నాం. నాలుకతో మోసం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. అయ్యా నువ్వేనా పెద్ద కుమారుడు నువ్వేనా? ఆ గుడ్డ ఆయన ఎవరైనా చెబుతారని చూద్దాం. ఎవరైనా గుడ్డ ఆయన, అయ్యా పెద్ద కుమారుడు నువ్వేనా? ఇస్సాకు దగ్గరకు వచ్చి యాకోబేమో అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబే పొందుకోవాలని అప్పటికప్పుడే రెడీ చేసుకుని మంచి విందు ఇస్సాకు తీసుకుని వస్తున్నాడు. అడుగుతున్నాడు. అప్పటికే ఇస్సాకు అడుగుతాడు, అరే ఇప్పుడే చెప్పింది, అప్పుడే సిద్ధపరచా, అప్పుడే వాడకపోయినవా, అప్పుడే తెచ్చినవా, అప్పుడే ఉండినవా చెబుతా ఉంటాడు. ఏమని పెద్ద కుమారుడిని చదవడం అన్నమాట. ఎక్కడుందన్నమాట చూడండి. ఎక్కడుంది? ఆదికాండం 27 ఎన్నో వచ్చిన 27 ఆదికాండం 27:20 చదవండి. అప్పుడే ఇస్సాకు, నా కుమారుడా నీకు ఎంత శీఘ్రముగా అది నీకు ఎప్పుడు దొరికినాడుగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించిన చేతనే అని చెప్పిన. ఎంత పెద్ద మోసం చూడండి, ఎంత పెద్ద మోసం. పెద్ద కుమారుడితో చెబుతుంది ఏషావుతో, అరే నువ్వు దీవిస్తారా, మంచి దుప్పిని ఆడాడు, మంచి మాంసం తీసుకొనిరా, భోజనం చేసి విందు సిద్ధపరచుకోనరా. ఆ మాటలేమో రెపకాయని వెంటనే వదిలించింది, తీసుకుని వస్తాడు, మోసం చేస్తాడు. అప్పటికే సాగు డౌట్ వచ్చి, అరే ఇప్పుడే కదా చెప్పింది, ఎంత శీఘ్రముగా ఆడి తెచ్చావు. యాకోబు ఏమంటాడు, దేవుడే నాకు చూపించిందండి. ఎంత పెద్ద అబద్ధం. ఈరోజు మన సొంతంగా అబద్ధాలు ఆడటం కాదు. చెప్పండి, దేవుడి మీదనే చెబుతున్నాం అబద్ధాలు. దేవుడి మీదనే అబద్ధాలు చెబుతున్నాం. దేవుడి సాగులుగా అబద్ధాలు చెబుతున్నాం. తోటి విశ్వాసులకి అబద్ధాలు. నోరు తెలిస్తే అబద్ధాలు, నోరు తెలిస్తే మోసం, మాయ. భార్యతో మాయ, భర్తతో మాయ, పిల్లలతో మాయ, పక్కన మాయ, అన్ని మాయ బతుకు, మోసం బతుకు. మళ్ళీ చెప్పడం ఏంటంటే దేవుడే నాకు చూపించాడు, దేవుడే నాకు. చూడండి ఎంత గౌరవం చూడు, ఎంత గౌరవం చూడు. నాలుక మోసం చేసేది. ఒక ఆయన అన్నాడు కదా, నాలుక అంటే నరం లేదు. నాలుక అడి పెడతాడు తిరిగి. ఒక దగ్గరేమో వాళ్ళ గురించే చెడు చెబుతాం, మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పిందేమే మళ్ళీ ఆమెట్టాను అని చెబుతాం. చెప్పిందేమే ఆమెట్టంటుంది, నిన్ను ఏమెట్టంటుంది. మోసపు మాట. నువ్వు ఇంకా మోసపు మాటలతో ఉంటున్నావేమో, ఇంకా నువ్వు అబద్ధాలనే పెదవులతో ఉంటున్నావేమో, ఇంకా కన్నులతో నిబంధనలు చేసుకోవట్లేదేమో, లోకాన్ని ఆశించే కన్నులు కలిగి ఉంటున్నావేమో. గుర్తుపెట్టుకో, అరణ్యములో దేవుడు నిన్ను మార్చేశాడు, ఎండిన నేలలో నిన్ను మార్చాడు దేవుడు. మరి ఇటువంటి అనుభవాల్లో ఉండి ఇంకా కన్నులు, ఇంకా పెదాలు, ఇంకా నాలుక, ఇంకా ఇటువంటి అనుభవాల్లో ఉంటే ఎన్నిసార్లు గద్దించినా చెప్పండి, పూజ చేయండి. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనము అగును. హఠాత్తుగా నాశనం అగును. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
రోమిలకు రాసిన పత్రిక 3:13 చదవండి. వారి గొంతుక తెరిచిన సమాధి నాలుగుతో మోసం. నాలుగుతో ఏం చేస్తారంట? ఎంతమందిని మోసం చేశారు. ఇంకా లక్షల మంది, ఇంకా బాప్తిసం తీసుకున్నారు, ఇంకా మానవలసి మంది, ఇంకా మందిరానికి వచ్చి ఇంకా మోసం బ్రతికేనా, ఇంకా కపటమేనా, ఇంకా మాయనా, ఇంకా మాయనా. సరి చేసుకో, సరి చేసుకో. మోసం నుంచి తప్పించుకో, అబద్ధాల నుంచి తప్పించుకో. ఇష్టం వచ్చింది దాన్ని చూడకుండా దేవుని వైపే చూడు. ప్రభుని చూసే కాళ్ళు, ప్రభుని స్తుతించే పెదాలు, ప్రభుని కొనియాడే నాలుక. చూద్దాం. నాలుగోది యోబు గ్రంథం 31. యోబు గ్రంథం 31. యోబు గ్రంథం 31. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. ఇంకేదంట? నాలుగోది నోరు పాపము చేయుటకు చోటిలా. పాపము చోటీడు, పాపము చేయడానికి చోటిలా. ఎంత పెద్ద నిబంధన చూడు. నోటితో నిబంధన, కంటితో నిబంధన, పెదాలతో నిబంధన, నాలుగుతో నిబంధన. మూడు ఒక దగ్గరే ఉన్నాయి. పెదాలు, నోరు, నాలుగు అన్ని ఒక దగ్గరే. నీ జీవితంలో, నా జీవితంలో పాపానికి చోటియకుండా, పాపానికి చోటియకుండా, పాపము చేయకుండా, పాపానికి చోటియకుండా నోరుని కాల్చుకోవాలి, నోరుని కాల్చుకోవాలి. ఆ రోజు నయమాను దగ్గరికి పోతే నయమాను కుష్ఠవ్యాధి బాగిన తర్వాత ఆ భక్తుడికి కాలికేస్తుంటే, వద్దు నీ కాలికి నువ్వే చేసుకో అంటాడు, తీసిపోతా ఉంటాడు. ఆ ఎలీషా యొక్క పనుడు పోయి నోటితో అబద్ధం చెబుతాడు. ఏమని? మా దాసుడు మా సేవకుని తీసుకున్నాము. అదేది ఇప్పుడేగా చెప్పింది వద్దని, ఇప్పుడేగా వద్దని చెప్పాడు. మళ్ళీ ఏంటి ఆయన అంటాడు కదా, ఇప్పుడే వేరే ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారంట. చదవండి అన్నమాట. గెహాజీ 2 రాజులు 5వ అధ్యాయం. ఎన్నో వచ్చిన 2 రాజులు 5వ అధ్యాయం 20 వచ్చింది. చదవండి. 2 రాజులు 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొక్క ఏదైనా తీసుకుని అనుకుని నయమాను కలుసుకునే పోవచ్చునుగా. నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చిన వారిని చూచి తన రథం మీద నుంచి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యవనులు ఎఫ్రాయిము మనయుడు నా యొద్దకు ఇప్పుడే వచ్చిన కనుక నీవు వారి కొరకు 2 వెనుకల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవించుచున్నాడు. ఎంత అబద్ధం చూడండి. నోటితో సేవకుడి మీదనే అబద్ధం. ఇందాకేమో దేవుడే నాకు చూపించిందని యాకోబు చెప్పాడు. ఇక్కడేమో ఇప్పుడే ఎఫ్రాయిము నుంచి సేవకులు వచ్చారు, వాళ్ళకి కావాలి 2 జతలా. ఏం కావాలంట? 2 జతల దుస్తులంట, తర్వాత 2 మలుగుల వెండి, బంగారం, ఇంకా అన్ని. నోటితో అందుకనే యోబు గారు అంటున్నారు, నా నోటితో నేను పాపము చేయకుండానట్లు, నోటితో పాపము చేయకుండానట్లు. ఈరోజు నోటిని కట్టేసుకోవాలి. చెప్పండి, కదా కట్టేసుకోవాలి. కళ్ళు కట్టేసుకోవాలంటే కళ్ళు మూసుకొని పోవడం కాదు. దేవుని వైపే చూసేవాళ్ళుగా, ప్రభు కార్యాలు చూసేవాళ్ళుగా. సైతాన్ గాడు లోకం మొత్తం చూపిస్తాడు.
లోకం మొత్తం యేసుక్రీస్తునే ఒక కొండెక్కిస్తున్నాడు. ఇగో అటు చూడు, అటు చూడు, ఒక ఇటు చూడు, ఇగో అటు చూడు. 40 రోజులు ఉపవాసం తర్వాత యేసుక్రీస్తుని సైతాను గారు వెంటబెట్టుకొని పోయి కొండెక్కించి అన్ని చూపిస్తున్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు చూపిస్తున్నాడు. అదిగో అటు చూడు, అక్కడ డబ్బులు వస్తాయి. ఇగో ఇటు చూడు, ఇగో అక్కడ సంతోషం, ఇక్కడ సుఖం, ఇగో ఇక్కడ చూడు, ఓ అనుభవించిందివే అన్ని చూపిస్తున్నాడు సైతాను. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చెప్పండి? ప్రభు అయినా నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. ఈరోజు లోకాన్ని చూడొద్దు, లేకపోతే ఆశను చూడొద్దు, లేకపోతే మాయను చూడొద్దు, లేకపోతే పాపాన్ని చూడొద్దు. కన్నులతో నిబంధన. రెండోది చెప్పండి, హృదయాలతో నిబంధన. మూడోది నాలుగోది నోటితో. దావీదు గారు అంటారు కదా, చెప్పండి, ఏమంటారు చెప్పండి దావీదు గారు? ఒక మాట 34వ కీర్తనలో 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చదవనమాట 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. నిత్యము ఆయన కీర్తి. మన నోటిలో ఏముండాలి చెప్పండి? ఆయన కీర్తి, ఆయన కీర్తి. దావీదు గారు అంటున్నారు, పడబడుకుందాం ఆ పాట, పాడండి ఒకసారి. నేను ఎల్లప్పుడూ సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. అంతా నా మేలుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానదు. మన నోట్లో నుంచి ఆయన కీర్తి మాత్రమే, ఆయన స్తుతించడం మాత్రమే. మన పెదాలు, మన నాలుక, మన నోరు, మన కనులు నిబంధన చేసుకోవాలి. అరణ్యములో ఎండిన స్థితిలో మంచిగా ఉన్నప్పుడు కాదు యోబు గారు చేసుకుంది, మంచిగా ఉన్నప్పుడు కాదు. ఎటువంటిప్పుడు అన్ని పోయాయి. చెల్లబీగుతో గీక్కుంటున్నాడు. రోగాలను, కాళ్ళని, చేతులకి కాళ్ళకి అన్ని కురుపులే, అన్ని దద్దులే. చెల్లబీగుతో గీక్కొని తృప్తిపడుతున్నాడు. అటువంటి స్థితిలో నిబంధన. ఈరోజు మనం కలిసి వస్తే ఒక ఆమె ఈ మధ్య అన్న ఒక దగ్గరకు పోతే పరిచయకి, అన్న నాకు ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయన్న, ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఫస్ట్ జీతం అంతా నీకే వెళ్తా అన్నాడు. ఎవరు చెప్పండి? ఫస్ట్ జీతం అంతా నాకు ఇచ్చిందా? ఆమెకు ఉద్యోగం వస్తే నేనన్నా, అమ్మా ఉద్యోగం కాదు, డబ్బులు కాదు కావాల్సింది, నువ్వు డబ్బులు కాదు ఇచ్చేది, నువ్వు మందిరానికి రా. సరిగా నువ్వు మందిరానికి రా, రక్షణ పొందు, బాప్తిసం పొందు, బాప్తిసం తీసుకో, మందిరానికి రా. డబ్బులతో కొనుక్కోవద్దు ఎవరిని, డబ్బులు ఆశ చూపించదు సేవకులకి. ఇవాళ నేను వచ్చాను కాబట్టి నాతో అన్నావు, ఇంతకుముందు ఎవరున్నతో వాళ్ళతో కూడా ఏముంటది కాబట్టి చెప్పండి, అంటదా అనదా? ఖచ్చితంగా ఎప్పుడో నేను 2 అనుకో 3 అనుకో ఒక దగ్గరకు పోతా, ఫస్ట్ వారం ఎక్కడికో పోతా, వాళ్ళు వచ్చి అంటా ఉంటారు, అన్న మొన్న ఎదురైన అనుభవం అంటున్నారు. అట్లా అన్నా, నాకు ఉద్యోగం వచ్చినట్టు ప్రార్థన చేయన్నా, ఫస్ట్ జీవితం మొత్తం మీకే. నేనన్నా, నాకు గాలం ఇచ్చేది నీ సేవకుడికి, నీ మందిరానికి, నీ సేవకుడికి. అయినా ఉద్యోగం వస్తే డబ్బులు ఇవ్వడం కాదు, ఉద్యోగం రాకపోయినా నీ దగ్గర ఉన్న దాంట్లో 10% 100 రూపాయలు వస్తే ఒక 10 రూపాయలు దేవుడికి. అంతేగాని దేవుడి మీద పందాలు కానీ మాకు దేవుడు అసలు ఉద్యోగంలో రానియడం అని చెప్పాడు, ముఖవాడు లేకుండా చెప్పాడు. ఈరోజు దేవుడికి డబ్బులు కాదు కావాల్సిందే, దేవుడికి జీతం కాదు, దేవుడికి 10% కాదు, దేవుడికి తల వెంట్రుకలు కాదు, లేదా నువ్వేదో విందు చేసుకోవడం, ప్రార్థనపై అందరినీ పోగు చేసుకుని పోయి ఆడ బలియడం కాదు, దేవుడికి కావాల్సిందే. ఈరోజు మందిరానికి రాదు, ప్రార్థనకి రాదు, దేవుడిని నమ్ముకోరు. కానీ పుట్టెంటుకలు తీసినప్పటికల్లా పలానా కొండ దగ్గర పోతారు, లేదా పలానా ఊరికి పోతారు, పలానా సినిమా దగ్గర పోతారు. ఎందుకయ్యానే తృప్తి కోసమే. దేవుడికి అవి కాదు కావాల్సిందే. నీ పుట్టెంటుకలు, లేకపోతే నీ తలమాసకాలు, లేకపోతే నీకు ఇంకా వచ్చాయి
ఉద్యోగాలు, నీ డబ్బులు నేనంట దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చావు. నువ్వు దేవుని మందిరంలో గడుపు, నువ్వు దేవుని మందిరంలో గడుపు. దేవుని మందిరంలో గడిపితే 1,00,000 రూపాయలు ఇచ్చిన కంటే ఎక్కువే. చెప్పండి, నువ్వేమీ డబ్బులు లేకపోయినా పర్వాలా, నువ్వు దేవుని మందిరంలో గడిపితే చాలు. దేవుడికి నీ హృదయాన్ని, దేవుడి దగ్గర పందాలు కాదు. దేవుడి దగ్గర ఈరోజు మన నోటితో చెప్పండి ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి కీర్తించాలి. చివరిగా ఆయన కూడా చూసుకున్నారని ముగించుకుందాం. యోబు గ్రంథం 23:11. యోబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అడు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గంలో. ఇందాక ఇటు అటు తిరిగాం మనం అరణ్యంలో. ఎక్కడ తిరిగాం? అరణ్యంలో ఇటు అటు ఇటు అటు అటు ఇటు. ఈరోజు ఒక నిబంధన కాళ్ళతో పాదాలతో. నీ కాళ్ళు నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? ఆదివారం నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? పొలంలో, ఉద్యోగం దగ్గర, ఇళ్ళ దగ్గర, లేకపోతే ఇంకా వెళ్ళరాని ప్రదేశాల్లో ఉన్నాయి నీ పాదాలు. నీ కాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? పాప దగ్గర ఉంటున్నాయా? ఒక పాదాలతో ఒక నిబంధన, ఏమని? అటు ఇటు తిరగక ఎక్కడ ఉండాలంటే ఆయన మార్గముని, ఆయన అడుగు జాడలు విడువక, ఆయన అడుగు జాడలు విడువక. ఎంత గొప్ప తీర్మానం! ఈరోజు బుధవారాలు నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? ఉపవాస కూడికప్పుడు నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? ఆదివారాలు నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? ఒకసారి ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచిస్తున్నావా? అయ్యో ఒకప్పుడు నా పాదాల మందులో ఉన్న పాదాలే, అయ్యో మరి ఈ పాదాలు మళ్ళీ ఎక్కడికక్కడికో వెళ్తున్నాయే. అడుగు జాడలు, దేవుని మార్గాలు అడిపోతుంది ఇడిపోతుంది. అసలైన మార్గంలోకి రావట్లేదు, సరైన మార్గంలోకి రావట్లా. ఈ కాలు అడిపోతుంది, ఈ కాలు అడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గొర్రెల కాపరి, గొర్రెలు పోతున్నాయి, ఒక గొర్రె అడిపోయింది. ఏం చేస్తారు కాపరి? కర్రతో ఒక్కటిస్తాడు. కర్రతో ఒక్కడిచ్చి మరి సరిగినాడు. సరే, నా మాట కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. తప్పిపోయిన గొర్రెల్ని కొట్టి దారిలోకి తెచ్చింది దేవుడు. నీ పాదాలు అటు ఇటు ఎలా తిరుగుతున్నాయో దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. దేవుడు నిన్ను శిక్షిస్తాడు, జాగ్రత్త. ఈరోజు యోబు గారి నిబంధన ఎట్లా ఉందంటే, నా పాదాలు చెప్పండి ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించింది. ఆ మార్గములోనే ఏంటిదా మార్గం? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే కాక ఇంకా ఎవరు లేరు. బైబిల్ చెప్పేది. నువ్వు నీ సొంత మార్గాలు చూసుకొని కాపాడదానికల్లా పూజ చేసి, కాపాడదానికల్లా మోకి, కాపాడదానికల్లా ఆరాధించి దేవునికి విరోధంగా ఉంటున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సృష్టికర్తని పూజ చేయి. సృష్టిని కాదు, సృష్టికర్తని, సృష్ట్యాన్ని. రాయి రప్ప చెట్టు పుట్ట రకరకాల విగ్రహాలు చేసుకుంటూ ఒక తండ్రి కొడుకు పోతున్నారంట. తండ్రి కొడుకు దారిలో పోతున్నారంట. చిన్న కొడుకు, చిన్న కుమారుడు దారిలో పోతున్నారంట. ఒక ప్రాంతంలో రాగానే అక్కడ ఒక ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ మీద 2 సింహాల బొమ్మలు ఉంది. దగ్గరకు రాగానే ఆ కొడుకు అన్నాడంటే, చిన్న అబ్బాయిగా, నాన్న నాకు భయం అవుతుంది, నాన్న కళ్ళు మూసుకుంటాడు. ఎందుకురా భయం? ఏంద్రా భయం? నాన్న అక్కడ సింహం నోరు తెరుచుకుంది. ఏముందంటే అక్కడ సింహం నోరు తెరుచుకుంది. నాకెళ్ళే అవుతుంది నాన్న, నాకు భయం అవుతుంది నాన్న. తండ్రి అన్నాడంట, వచ్చి అరే అది బొమ్మరా. ఏంటిది? అది బొమ్మ, అది నిన్నేమి చేయదురా. ఆ బొమ్మ నిన్ను ఏమీ చేయదురా. వచ్చారంట, లోపల పోయారంట, మొక్కుతున్నారంట. అవి చేశారు బయటకు వస్తే మళ్ళీ అదే కొడుకు అంటున్నారంట. ఏమని? ఏది నాన్న బొమ్మకు మొక్కినాడు? ఏమన్నాడు చెప్పండి? ఆ కొడుకు ఏది నాన్న బొమ్మకు మొక్కినావు? బొమ్మగా ఈరోజు బొమ్మలకి, నువ్వు తయారు చేసుకున్న విగ్రహాలకి, లేదా నువ్వు చెట్టుకి పుట్టకి, లేకపోతే
చెప్పండి, రానై ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళని ఆయన పరలోకంలో చేర్చుకుంటాడు. నిత్యరాజ్యం, శాశ్వత రాజ్యం. నీ పాదాలు ఆయన అడుగు జాడల్లో నడిచేటట్టు నువ్వు సరి చేసుకో. 5 అంతరాలు పోవాలి. చెప్పండి, అవడది చెప్పాలి, చెప్పాలి. కన్నులతోనే బంధనం. రెండోది పెదాలతోనే బంధనం. మూడోది నాలుకతోనే బంధనం. నాలుగోది నోటితో. ఐదోది పాదములు. మన శరీరాలన్నీ, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవునికి అర్పించుకో. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. దేవుడికి ఏదైనా చేయగలం. నువ్వు అనుకున్నావు, అబ్బా నేను బాగుండాలి, నాకేం కాదులే అని అనుకుంటున్నావేమో. ఆయన నీ కథ మొత్తం మార్చే దేవుడు. ఏమైనా చేయగలడు. దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. నువ్వు బాగుపడాలన్నా దేవుడే, చెడిపోవాలన్నా కూడా దేవుడే. దేవునికి వ్యతిరేకంగా ఉండే దేవుడు నీకు శిక్షిస్తాడు. దేవుడికి ఇష్టంగా ఉండే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కథ మొత్తం మార్చింది. దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అనుకున్నావేమో, నా కష్టం వచ్చింది, దేవుడు ఎందుకు తెచ్చాడు? దేవుడే తెచ్చాడు నీ కష్టం, దేవుడే తెచ్చాడు నీకు ఇబ్బంది. నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు బుద్ధి తెచ్చుకుంటావని, నువ్వు సరైన దారిలో నడుస్తావని, ఆయన ఆజ్ఞ ద్వారానే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటుట శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటుట శత్రువుకు సాధ్యమా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ కథ అంతా మారుస్తాడు. నువ్వు అనుకున్నావు నేను బాగానే ఉన్నాను అనుకున్నావేమో. దేవునికి విరోధంగా ఉండుట బహు భయంకరం. దేవుడని యెహోవా చేతిలో పడ్డ బహు భయంకరంగా గుర్తుపెట్టుకో. వాళ్ళు బాగానే ఉన్నారుగా, వాళ్ళు మందిరానికి రాకపోయినా, వాళ్ళు రక్షించకపోయినా బాగానే ఉన్నారుగా అని అనుకోవచ్చు. ఒక్కోసారి నాకేంటి కష్టం, నేను మందిరానికి వస్తున్నానే, నేను అన్ని పనులు చేస్తున్నానే, అయినా నాకేంటి కష్టం అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నిత్యం చనిపోయేదాకా నన్ను వెంబడించు. చనిపోయేదాకా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అందరూ నేను కృంగదయ్యేది వచ్చినా దేవుని విడుదల పెట్టమాకు, దేవుని మందిరాన్ని పెట్టమాకు. నీ కష్టాలని కన్నీళ్ళన్నీ తుడిచే దేవుడు, నీ కథ మొత్తం మార్చింది. నడకలు చూసుకున్న ఒక్క నిమిషం మనమే సరి చేసుకో. ఒక్క నిమిషం మనం